టీమిండియాకు నంబర్ 3 పొజిషన్కు సంబంధించి బెంగ తీరినట్టేనా? దేవదత్ పడిక్కల్ ఈ పొజిషన్పై పర్మనెంట్గా కర్చీఫ్ వేసినట్టేనా? మరి సాయి సుదర్శన్ పరిస్థితి ఏంటి? ఎవరికి ఏ పొజిషన్ శాశ్వతం కాదు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాలి అని చెప్తూ వస్తున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫార్ములా పరిస్థితి ఏంటి? మరి టెస్ట్ క్రికెట్లో నంబర్ 3 పొజిషన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఆ పొజిషన్లో ఆడేందుకు ఎంతమంది రేసులో ఉన్నారు? ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ ఎంతమందిని ట్రై చేశాడు? ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో ప్రజెంట్ అయితే టీమిండియాలో నంబర్ 3 పొజిషన్ కోసం అయితే రేసు నడుస్తోంది. మన గతంలో మనం చూసాము నంబర్ 3లో రాహుల్ ద్రావిడ్ ఎటువంటి లెగసీ క్రియేట్ చేశాడో, ఎన్ని చిరస్మరణీయమైనటువంటి ఇన్నింగ్స్లు ఆడాడో, ఎన్ని విజయాలు అందించాడో టీమిండియాకి, ఎన్ని గొప్ప గొప్ప విజయాలు అందించాడో టీమిండియాకి మనం అందరము చూసాము. ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ ఆడింది కొన్ని ఇన్నింగ్స్లే అయినా, అంటే నెంబర్ 3లో అతడు కొన్ని ఇన్నింగ్స్లు ఆడాడు, కానీ అవి చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్లు ఆడాడు వివిఎస్ లక్ష్మణ్. సో ఆల్రెడీ ద్రవిడ్ ఉన్నాడు కాబట్టి తను ఆ పొజిషన్లో ఎక్కువ కాలం ఆడలేకపోయాడు వివిఎస్ లక్ష్మణ్, కానీ తను కూడా చాలా అద్భుతంగా ఫిట్ అయ్యాడు నెంబర్ 3 పొజిషన్కి. ఆస్ట్రేలియాపై ఆడిన హిస్టారికల్ ఇన్నింగ్స్ గుర్తుంది కదా, సో అది కూడా నెంబర్ 3 పొజిషన్లో ఆడినప్పుడు వచ్చింది. సో ఈ రకంగా ఇండియాలో నెంబర్ 3 పొజిషన్ని డామినేట్ చేసిన వాళ్ళలో ద్రావిడ్, పుజారా, లక్ష్మణ్ పేర్లు కూడా వస్తాయి. సో వీళ్ళకంటే ముందు ఆడిన వాళ్ళు ఈవెన్ సునీల్ గవాస్కర్ కొన్ని సందర్భాల్లో నెంబర్ 3లో ఆడాడు, గుండప్ప విశ్వనాథన్ ఆడాడు, సంజయ్ మంజరేకర్ ఆడాడు, అంతకుముందు దిలీప్ వెంకసర్కర్, మహమ్మద్ అజారుద్దీన్. సో ఇట్లాంటి గొప్ప గొప్ప ప్లేయర్లందరూ కూడా నెంబర్ 3 పొజిషన్లో ఆడిన వాళ్ళే. ఇక వరల్డ్ వైడ్గా చూస్తే కనుక మనము సర్ డాన్ బ్రాడ్మన్, బ్రయాన్ లారా, రికీ పాంటింగ్, కేన్ విలియమ్సన్, హషీమ్ ఆమ్లా, జాక్వెస్ కలిస్ కూడా కొన్ని ఇన్నింగ్స్లు ఆడాడు నంబర్ 3 పొజిషన్లో. సో కాబట్టి ఇట్లా వీళ్ళంతా కూడా నంబర్ 3 పొజిషన్లో ఆడి టన్నుల కొద్దీ రన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. టీంకి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడాలి అంటే ఖచ్చితంగా నంబర్ 3 పొజిషన్లో ఆడేందుకు చాలా స్కిల్స్ అనేవి అవసరం. మనం చూసాము రాహుల్ ద్రావిడ్ ఏ రేంజ్లో లెగసీని క్రియేట్ చేశాడో నంబర్ 3 పొజిషన్లో. మరి అతడి లెగసీని ఎవరైనా కంటిన్యూ చేశారంటే చేతేశ్వర్ పుజారా కొంతకాలం పర్వాలేదనిపించాడు నెంబర్ 3లో, అతడు కూడా ఆకట్టుకున్నాడు నెంబర్ 3లో. మరి చేతేశ్వర్ పుజారా రిటైర్ అయిన తర్వాత టీమిండియాకి నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ చేసే వాళ్ళే కరువయ్యారు. ఎస్పెషల్లీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక 5-6 అయితే ఈ పొజిషన్లో ట్రై చేశాడు. వాళ్ళలో శుభ్మన్ గిల్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ని కూడా ట్రై చేశాడు, ఇప్పుడు దేవదత్ పడిక్కల్. ఈ రకంగా ఒక 6-7 ప్లేయర్లనైతే నంబర్ 3 పొజిషన్ కోసం ట్రై చేశాడు. కానీ వాళ్ళెవరూ కూడా అంత ఆశించినటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వలేకపోయారు. మరి దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు సాయి సుదర్శన్ ఫారిన్ కండిషన్స్లో ఆడాడు, ఇంగ్లాండ్లో ఆడాడు. ఆ తర్వాత అంతకుముందు దేవదత్ పడిక్కల్ 2024లోనే అరంగేట్రం చేశాడు. చేసిన తర్వాత అతడు ఆస్ట్రేలియా టూర్లో ఆడాడు, అక్కడ పెద్దగా సక్సెస్ కాలేదు. కరుణ్ నాయర్ను ఆడించారు ఇంగ్లాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో. శుభ్మన్ గిల్ ఆడాడు. సో మరి ఈ ప్లేస్లో ఆడటానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి? నెంబర్ 3లో ఆడడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఒకవేళ ఓపెనర్స్ త్వరగా అవుట్ అయితే కొత్త బాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే పేస్ బౌలింగ్ని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి, ప్రత్యర్థిని డామినేట్ చేయాలి, డిఫెన్సివ్ ఆడేటటువంటి స్కిల్స్ ఉండాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలగాలి, యాంకర్ రోల్ ప్లే చేయగలగాలి, ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి, పార్ట్నర్షిప్స్ ఏర్పరచాలి. పిచ్తో సంబంధం లేకుండా, బౌలర్లతో సంబంధం లేకుండా, అంటే పేస్ బౌలర్లైనా స్పిన్ బౌలర్లైనా, అవి ఫారిన్ కండిషన్స్లో పిచ్లైనా సరే, సబ్ కాంటినెంట్ పిచ్లైనా సరే, స్వదేశంలో ఆడుతున్న పిచ్లైనా సరే, కండిషన్స్కి తగ్గట్టుగా ఆడేటటువంటి కెపాసిటీ, ఆ టెక్నిక్ ఉండాలి. రీసెంట్గా మనము శ్రీలంకతో జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో చూస్తే ఫస్ట్ టెస్ట్లో, అంటే ఈ సిరీస్కి సాయి సుదర్శన్ దూరమయ్యాడు. సాయి సుదర్శన్ దూరమయ్యాడు కాబట్టి అతడి ప్లేస్ని దేవదత్ పడిక్కల్కి అప్పగించారు. మరి దేవదత్ పడిక్కల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 167 రన్స్ చేశాడు, ఒక భారీ సెంచరీ చేశాడు. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్లో 44 రన్స్ చేశాడు. మొత్తంగా 2 ఇన్నింగ్స్లో కలిపి 200లకు పైగా రన్స్ చేశాడు దేవదత్ పడిక్కల్. సో తన దగ్గర కూడా ఆ ఎబిలిటీ ఉంది, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కానివ్వండి, పేస్ బౌలింగ్ని ఆడటంలో కానివ్వండి. సో అతడి దగ్గర అయితే ఆ ఆన్సర్స్ ఉన్నాయి, బౌలర్లు వేసే ప్రశ్నలకైతే తన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మనం ఐపీఎల్లో కూడా అతడు అద్భుతంగా ఆడటం చూసాము.
శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్ట్లో అతడి ఇన్నింగ్స్ చూసిన వాళ్ళు ఏమన్నారంటే దేవదత్ పడిక్కల్ పర్మనెంట్గా సెట్ అవుతాడు నెంబర్ 3 పొజిషన్లో అని. కానీ టూ ఎర్లీ టు సే, ఎందుకంటే అతడు ఆడింది ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్లు మాత్రమే. ఇది 3వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే అతడికి. 2024లో డెబ్యూ చేశాడు అతను. ఆ తర్వాత 2 ఏళ్ళు టెస్ట్ క్రికెట్కి దూరంగా ఉన్నాడు, అతడికి అవకాశాలు లభించలేదు. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అయితే అతను గ్రాబ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్ అయిపోయింది, 2 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు అతను. ఇంకా ఇన్నింగ్స్ ఆడాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఉంది. ఆ తర్వాత కీలకమైనటువంటి టూర్, కివీస్ టూర్, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి టీమిండియా. సో న్యూజిలాండ్ పిచ్లపై కూడా దేవదత్ పడిక్కల్ ఇదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే, ఇదే బ్యాటింగ్ స్కిల్స్ని కనుక చూపిస్తే అప్పుడు అతడు నెమ్మదిగా కుదురుకుంటున్నట్టు లెక్క. నెంబర్ 3 పొజిషన్కి అతడు అలవాటు అవుతున్నాడు. ఆ పొజిషన్కి పర్మనెంట్గా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. న్యూజిలాండ్ టూర్ తర్వాత ఆస్ట్రేలియా వస్తుంది ఇండియాకి. సో ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మంచి స్కోర్లు చేస్తే అప్పుడు కూడా దేవదత్ పడిక్కల్కి పర్మనెంట్గా సెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది నెంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్లో. మరి సాయి సుదర్శన్ వస్తే, టీంలోకి వస్తే అప్పుడు పొజిషన్స్ ఎలా మారుతాయి? అసలు ఇంతకీ వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? టీమిండియా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ వస్తాడు నెక్స్ట్, ఈవెన్ కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ గతంలో వీళ్ళని ట్రై చేశారు. సో వీళ్ళు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. శుభ్మన్ గిల్ సూట్ అవుతాడు, కేఎల్ రాహుల్ కూడా సూట్ అవుతాడు. ఎటొచ్చి ఎవరైనా ఒకరు ఓపెనింగ్లో కరెక్ట్గా పార్ట్నర్ దొరికితే, యశస్వి జైస్వాల్ కూడా ఈ మధ్య అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాము. సో అతడు కుదురుగా ఆడి అతడు ఒక మంచి పార్ట్నర్ దొరికితే కేఎల్ రాహుల్ నెంబర్ 3లో ఆడొచ్చు, నెంబర్ 4లో ఆడొచ్చు. శుభ్మన్ గిల్ కూడా సెట్ అవుతాడు. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ కూడా ఉన్నారు. మరి సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ వీళ్ళు కూడా నెంబర్ 4, నెంబర్ 5లో ఆడగలిగితే, అంటే ఎవరో ఒకరు నెంబర్ 4లో ఫిక్స్ అయితే శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగా అంటే వచ్చే కొత్త తరం బ్యాటర్లు ఏ పొజిషన్లో ఫిట్ అవుతారో తెలిస్తే దాన్ని బట్టి నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడిక్కల్ అయినా సెట్ అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అయినా సెట్ అవ్వచ్చు, కేఎల్ రాహుల్ అయినా సెట్ అవ్వచ్చు. మరి ఇండియా నెక్స్ట్ కీలకమైన సిరీస్లో ఆడబోతుందని అని చెప్పుకున్నాం మనం. న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇండియాకి వస్తుంది. ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. మరి ఈ 2 సిరీస్లలో నెంబర్ 3లో దేవదత్ పడిక్కలే కంటిన్యూ అవుతాడా, ఇంకెవరైనా ప్లేయర్ని ఆడిస్తారా? మరి టీమిండియా తరఫున నెంబర్ 3 పొజిషన్లో ఎవరు ఆడితే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి.